వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి పార్లమెంటుపై కాంగ్రెస్ ఫోకస్. కాసేపట్లో రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం సమీక్ష. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్కు ఈ నెల 12 వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ను దాదాపు వారం రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు కన్వెన్షన్ కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్కు చెందిన 10 మందికి పైగా నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడినట్లు తెలుస్తోంది. అయితే 4వ రోజు కస్టడీలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులను అరెస్ట్ చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నెల రోజులు గడుస్తున్నా కొన్ని ఆధారాలు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు కోసం ప్రత్యేక పీపీని ప్రభుత్వం నియమించనుంది. 2 సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఉషా,
విజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఓఎస్డీ అయినటువంటి రాధాకిషన్ రావు కస్టడీ వారం రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని నాంపల్లి కోర్టులో వైద్య పరీక్షల అనంతరం ప్రొడ్యూస్ చేశారు. అనంతరం చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను మొత్తం కూడా వీళ్ళు ధ్వంసం చేశారు కాబట్టి ఈ ఆధారాలు సేకరించే పనులు అయితే పోలీసులు కాస్త విఫలమైనట్టుగానే తెలుస్తుంది. ఆధారాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్ నగర్, అలాగే వరంగల్, హైదరాబాద్ ఈ 5 చోట్ల కూడా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సర్వర్ రూమ్లకు సంబంధించినటువంటి డివైస్లకు సంబంధించినటువంటి డేటా కూడా ఇంతవరకు కూడా కలెక్ట్ చేయలేదు పోలీసు దర్యాప్తు బృందం. మొత్తం ఈ ఆధారాలకి సంబంధించి ఒక దర్యాప్తు బృందాన్ని, ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి 2 జడ్జిలను కూడా ఏర్పాటు చేయాలి అన్న కోణంలోనే దర్యాప్తు సంస్థ అయితే ఈ పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పీపీ ఆధ్వర్యంలోనే మొత్తం కూడా నిర్వహించేలాగా ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవిడెన్స్ కలెక్షన్లో మాత్రము ఇంతవరకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. ఈ కేసు పురోగతికి అయితే ఈ ఎవిడెన్సే ప్రధానంగా ఉన్నాయి కాబట్టి, కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ కీలకంగా ఉన్నటువంటి ఎవిడెన్సే దొరకపోవడంతో పోలీసులు ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగా అధికారులు ఎవరైతే సర్వర్ రూమ్లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి డీసీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటి వరకు విచారించారు. వారి వాంగ్మూలాన్ని మాత్రమే నమోదు చేసుకున్నారు. మరోవైపు డివైస్లకు సంబంధించినటువంటి పక్కా ఆధారాలను అయితే వీళ్ళు నాగోల్ వద్ద ధ్వంసం చేశారు కట్టర్ల ద్వారా ప్రణీత్ రావు బృందము. అలాగే ప్రణీత్ రావు ఒక్కడే ఆ రోజు 2 దఫాలుగా వెళ్ళి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ మొత్తం ఆధారాలు కూడా సేకరించే పనులు అయితే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కావచ్చు, అలాగే ఫోన్ల రిట్రైవ్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా జాప్యత కనిపిస్తుంది. ఈ కేసు పురోగతి అయితే ఇంతవరకు కూడా లేనట్టే తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఇప్పటి వరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే తాజాగా చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావు ఈ 4గురిని కూడా కస్టడీలో తీసుకొని విచారించిన అనంతరం వీరి వద్ద నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. ఈ సర్వర్లకు సంబంధించి ఎవరు వీరికి సర్వర్లను ఏర్పాటు చేశారు, ఏ ఆర్గనైజేషన్స్ ఈ సర్వర్లకు సంబంధించి ఏ ఆర్గనైజేషన్ వీళ్ళకి సమకూర్చింది అన్న కోణంలో 3 సర్వర్లకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇస్తున్నారు. ఈ 3 సర్వర్లకు సంబంధించి వారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఫారెన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉంది కాబట్టి ఎమ్మెల్సీలు 2 కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా అతనికి కూడా నోటీసులు ఇచ్చే, వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. దర్యాప్తు బృందము ఈ కేసుకి సంబంధించి పురోగతికి అయితే ఈ ఎవిడెన్సెస్ కలెక్షన్లో మాత్రం వైఫల్యం చెందిందనేసి తెలుస్తుంది. మరోవైపు వీరు ఇచ్చినటువంటి ఈ 4గురు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది అనేసి ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ఆధారాలకి సంబంధించి అయితే ఇంతవరకు రాజకీయ ప్రముఖుల చుట్టూ మాత్రమే తిరుగుతోంది కానీ రాజకీయ ప్రముఖులు అయితే ఇంతవరకు కూడా అరెస్టు చేసిన బాపతి కనిపించట్లేదు. మరోవైపు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ 7 రోజుల కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావు ఏదైతే ఎన్నికల సమయంలో మునుగోడు ఎన్నికలు కావచ్చు, అలాగే తాజాగా గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ 2 ఎన్నికల్లో కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్ని ఎలా ఇతను సమకూర్చాడు, ఏదైతే అధికార పక్షానికి, అలాగే ఈ నగదు మొత్తం కూడా ఎటు తరలించారు, ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుల నగదు సీజ్ చేసినట్లయితే, ఏదైతే ప్రచారానికి వెళ్ళేటటువంటి నాయకుల నగదు సీజ్ చేసినట్టయితే అది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖాతాలో పడాలి. అలా కాకుండా ఈ నగదు మొత్తం కూడా హవాలా రూపంలో ఇతర దారులు మళ్ళింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఎవిడెన్స్ కలెక్షన్లో కావచ్చు, రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సర్వర్ రూమ్ల గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి కూడా కూలంకుషంగా అతన్ని 200 దాకా ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 7 రోజుల విచారణలో భాగంగా మొత్తానికి చూసుకున్నట్టయితే 7 రోజుల విచారణలో భాగంగా సాయంత్రం వరకు కూడా గడువు ఉండడంతో రాధాకిషన్ రావును ఉదయాన్నే ఏదైతే వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో వైద్యుల ఏదైతే జడ్జి ముందు హాజరుపరిచారు. మరోవైపు రాధాకిషన్ రావు కూడా ఒక అలిగేషన్ని చెప్పడం జరిగింది. ఏదైతే సూపరింటెండెంట్ని కలవనీయడం లేదు, అలాగే జైలుకి సంబంధించినటువంటి లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఏదైనా రెఫర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు అనుమతించడం లేదు అన్న కోణంలో జడ్జి ఎదుటే అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే పోలీసులను పిలిచి దీనికి సంబంధించి ఖచ్చితంగా అనుమతించాలన్న కోణంలోనే జడ్జి ఆదేశించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావుకి జడ్జిలో ఏదైతే చెంచల్గూడ జైల్లో కూడా కాస్త ఊరట లభించిందనేసి తెలుస్తోంది. ఏదైతే చెంచల్గూడ జైల్లో లైబ్రరీకి వెళ్ళే సదుపాయం కల్పించింది, అలాగే సూపరింటెండెంట్తో మాట్లాడే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఓవరాల్గా దర్యాప్తు బృందం మరొక ప్రత్యేక టీము సిట్ లాంటి ఒక టీంని ఏర్పాటు చేసి ఈ దర్యాప్తుని ఇంకా మరింత వేగవంతం చేయాలన్న కోణంలో అయితే నిమగ్నమై
ఉన్నట్లయితే తెలుస్తోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తనను సిబిఐ ఇంటరాగేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తిహార్ జైల్లోనే విచారించేందుకు సిబిఐకు ఏప్రిల్ 5న ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే ఆమెను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సిబిఐ సమయం కోరడంతో గడువేస్తూ పిటిషన్పై విచారణ ఇవాటికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తిహార్ జైల్లో ఉన్న కవితను కోర్టులో అనుమతితో సిబిఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే శనివారం తిహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక సీఎం రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ లీడరు అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటితో తీయగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసడితో వెక్కిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందన్నారు హరీష్ రావు. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. ఇంకా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగాడు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగలా ఉందని అన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్, కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణలకు కారణమవుతున్నాయి. సీటు దక్కని అసంతృప్త నేతలు పార్టీ విడుతున్నారు. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేష్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ పార్టీ జెండా కప్పి వైఎస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ 2 రోజుల క్రితం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని పోతిన మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం మహేష్ చివరి వరకు ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కింది. అక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో మహేష్ తన అనుచరులతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు, ఏప్రాన్ మరింత కుంగాయి. గత అక్టోబర్లో డ్యామేజీ విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు, వాటి కింద ఉండే ఏప్రాన్ అడుగున్నర మేర కుంగాయి. తాజాగా 4-5 అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తుంది. 7వ బ్లాక్ పియర్లు రోజురోజుకు కుంగిపోతున్నాయని, బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళ్తుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పియర్లు, బ్యారేజీ బే ఏరియా, క్రస్ట్ స్పిల్వేలోనూ పగుళ్లు మరింత పెరుగుతున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ 3 పియర్ల వద్ద ఏప్రాన్ మరింత కుంగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పియర్లు, ఏప్రాన్ వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయి ఉంది. మార్చి 7 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలన సమయంలోనూ దాదాపుగా అదే రీతిగా కనిపించింది. నెల రోజుల తర్వాత పరిశీలించినప్పుడు ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఏప్రాన్లతో పాటు బ్యారేజీ బే ఏరియాలోనూ పగుళ్లు ఏర్పడుతూ ఉండడం గమనించవలసిన విషయం. దెబ్బతిన్న ఏప్రాన్ మరమ్మతులతో భాగంగా మొత్తంగా 7వ బ్లాక్ను తొలగించి పునర్నిర్మిస్తే తప్ప బ్యారేజీ నిలబడదని ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే మరమ్మతుల కోసం నిపుణుల బృందం సూచించిన మేరకు నిర్మాణ సంస్థ బ్యారేజీకి ఎగువ భాగంలో నీటిని అడ్డుగా వేసిన మట్టి కట్ట నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా నీరు లీకేజీ జరిగితే దెబ్బతిన్న ఆప్రాన్కు మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. మన ఫోన్ నుంచి మనం వేరొక వ్యక్తితో మాట్లాడిన మాటలు బహిర్గతమైతే అమ్మో వినడానికే భయమేస్తుంది.
రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తుంది. ఈ ట్యాపింగ్ చర్య ఖమ్మం జిల్లాపైన పడగ విప్పింది. అవును, ఇది నిజం. బీఆర్ఎస్ జిల్లా నేతలను తమ అదుపాజ్ఞంలో ఉంచుకునేందుకు నాటి ప్రజాప్రతినిధులు సైతం ఈ అస్త్రాన్ని వినియోగించారంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయటపడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత ఒక మాజీ పోలీస్ బాస్ ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథకం రచన చేశారని ప్రచారం జరుగుతుంది. సదరు మాజీ పోలీస్ అధికారి ఆ అధికారి సాంకేతిక అండదండలతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు తెలుస్తుంది. జిల్లాలోని కీలక నేతలుగా వ్యవహరిస్తూ అమాత్యునికి కొరకరాని కొయ్యలా మారిన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు లీక్ అవుతున్నాయి. ఈ నేతల ప్రతి కదలికలను ఒడిసిపట్టేందుకు ఈ అస్త్రాన్ని ఆయన బేషుగ్గా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికలకు ముందు ప్లేటు ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న నాయకులపైన కూడా ట్యాపింగ్ వల విసిరి వారిని బెదిరించి మరీ పార్టీ వీడకుండా అడ్డు తగిలినట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ పోలీస్ అధికారితో పాటు ఒకరిద్దరు ఏసీపీలు, సీఐలు ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్లను అడ్డు పెట్టుకుని అగ్రనేతలందరినీ మానసికంగా, శారీరకంగా వేధించాలనే కుట్రకోణం దాగి ఉన్నట్లు సమాచారం. మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు బట్టబయలవుతాయని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కోణం బయటపడుతుంది. ఈ వ్యవహారంలో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నా కొద్ది నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి విషయాలు బయటపెడతారో చూడాలి. పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది. 2022 బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి రాష్ట్రంలోని మెదినీపూర్ జిల్లా భూపతినగర్ నిందితులను ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే వారిపై మూకదాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం చట్టబద్ధత కంటే రాజకీయంగా ఉండడంతో ఈ చర్య బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల అంశంగా మారింది. ఎన్ఐఏ దాడి అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులపై ఆ రాష్ట్ర పోలీసులు వేధింపులు, అతిక్రమణలపై కేసు నమోదు చేశారు. ఈ పంచాయతీ కాస్త రాజకీయ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రం, కేంద్రం మధ్య వివాదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు పెరుగుతోంది. అంతకుముందు ఒక పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుండగా పూర్వ మెదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్ వద్ద ఎన్ఐఏ బృందంపై గుంపు దాడి జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఆదేశాల మేరకే జరిగిందని బీజేపీ పేర్కొంది. రాజకీయ పరిమితి కోసం కేంద్రం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. టీఎంసీ నేత తివారీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమర్థించారు. ఏ పౌరుడైనా ఎన్ఐఏ అధికారిని ఏ సమయంలోనైనా కలుసుకోవచ్చన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవచ్చన్నారు. టీఎంసీ నాయకులు ఎన్ఐఏ అధికారులను కలవాలనుకుంటే తాను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయగలనన్నారు. టీఎంసీని ఓడించేందుకు బీజేపీకి ఎన్ఐఏ సాయం అవసరం లేదన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాడు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడతానని తల్లిదండ్రులు భావించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. బిడ్డ విగతజీవిగా మారాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మొహమ్మద్ అరాఫత్ కిడ్నాప్ ఉదాంతం విషాదంగా ముగిసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన అబ్దుల్ మొహమ్మద్ అరాఫత్ విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడిని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని కాపాడాలంటూ వేడుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. మరోవైపు అరాఫత్ ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ విద్యార్థి మృతిని న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని, కనిపించకుండా పోయిన 3 వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మొహమ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మొహమ్మద్ అరాఫత్ 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ మరుసటి రోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతని స్నేహితుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దీన్ని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే మార్చి 9న ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీం బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్ లోని వాల్మార్ట్ స్టోర్ లో కనిపించినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. ఈలోపు అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. అబ్దుల్ ను తాము కిడ్నాప్ చేశామని $1200 అమెరికా వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. అరగంటలోపు డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిడ్నాపర్లు బెదిరించారు. బాధిత తల్లిదండ్రులు మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చివరకు ఆ తండ్రికి కన్నీళ్లే మిగిలాయి. తమ కొడుకు చనిపోయాడని తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు 2024లో ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇవి ఇప్పుడు విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.